హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీకు ఇప్పటి వరకు నేర్చుకోలేని, మీకు తెలియని ఒక విషయం చెప్తాను. జాగ్రత్తగా ఒక్క క్షణం వినండి. యేసు ప్రభువారు కూడా సిలువకు వెళ్ళే ముందు ఈ బాధ నాకు రాకుండా ఉంటే బాగుండేది అని అన్నారు. మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అయితే ఎవరైతే ఈ గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు పంచుకునే వాళ్ళు ఉన్నారో అందులో 4వ మాట మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్తాను. దేవుడు ఎంత గొప్పవాడనేది మీకు తెలుస్తుంది. అయితే ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. అయితే ఈ బాధ నాకు రాకుండా ఉంటే బాగుండేది. ఏ బాధ? ఈ బాధను తొలగించు అని అనలేదు, ఈ బాధ నేను చెయ్యును అని అనలేదు. కానీ ఆయన అన్న మాట ఒకటేంటి అంటే, ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగనిమ్ము. అంటే ఏదైతే సిలువలో పడ్డ బాధ, ఆయన కొట్టడం, సిలువ వేయడం, మేకులు కొట్టడం, ఇవన్నీ కూడా ఆయనకి ముందే తెలిసిన విషయం. ఆ బాధనే దేవునితో పంచుకునేటప్పుడు ఈ బాధ నా యొద్ద నుండి తొలగనిమ్ము అని దేవుణ్ణి అడిగాడు అన్నమాట. అప్పుడు దేవుని అయినా కూడా నీ చిత్తమే జరగాలి అని అన్నాడు. నీ చిత్తమే జరగాలి అంటే బాధని ఆయన 100% మనిషిగా వచ్చాడు, 100% దేవుడిగా ఉన్నాడు. సో 100% మనిషిగా ఉన్నప్పుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్న దానికి ఆ బాధను ముందే ఆయన సిలువ మీద పడతాడని తెలుసు. దేవునితో ఆ సంభాషణ జరిగిందని ముందే మనకి ఈ వచనం ద్వారా అర్థమవుతుందన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. సిలువకు వెళ్ళక ముందే దేవుడు ఆ బాధను ఆల్రెడీ చూశాడు. అందుకే ఆయన వరుసగా అన్ని మాటలు కూడా, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అన్నాడు. రెండో మాట, నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు. మూడో మాట, తల్లిని తండ్రిని చూసుకోమని అప్పగించాడు. 4వ మాట, దేవా చెయ్యి ఎందుకు విడిచితివి అంటే ఆ బాధను అనుభవించాడు కాబట్టే ఆ విషయాలన్నీ చెప్పగలిగాడు ధైర్యంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది జీవితంలో మీరు చివరి దినాల్లో ఉన్నప్పుడు ఎంతమందికి మీరు మీ ప్రణాళికను అప్పచెప్తున్నారు? దేవుడు మనకిచ్చిన ప్రణాళికను ఎంతమంది నిలబెట్టుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు కూడా అటువంటి బాధల్లో నుంచి అడిగాడు. ఆమేన్.